నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, నా మాటలు వినాలని, విచారం అనే చెర నిన్ను పీడిస్తూ ఉంటుంది, అనగా డిప్రెషన్, యాంగ్జైటీ. ప్రతి చిన్న విషయంకి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, చింతపడుతూ ఉంటారు. దాని ద్వారా లేనిపోని రోగాలు మనుషులకు వచ్చేస్తాయని ఈ రోజున ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ యాంగ్జైటీని తీసివేయండి, ఆలోచించకండి. కృంగిపోతారు, చచ్చిపోతారు, భయం వస్తుంది. దాని ద్వారా అనేకులు మీ ద్వారా భయపెడుతూ ఉంటారు. మీరు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఆ భూతము మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ భయం అనేది ఒక చెర. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఆ చెర నుండి బయటికి రావాలంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయి. మంచి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డ దైవ సేవకులతో ప్రార్థన చేయించుకో. దేవుడు ఆ చెర నుండి నిన్ను విడిపిస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ వీ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ క్యాపిటివిటీ దట్ ఈస్ ఓన్లీ టుడే. క్రైస్ట్ జీసస్ వాంట్ టు డెలివర్ యూ. చెరలో నుండి యేసు ప్రభుల వారు నిన్ను విడిపించాలని ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు విడుదల లేదా? ఆ చెరలోనే ఉన్నావా? ఈరోజు ఆ చెర నుండి బయటికి రావాలని ఈ మాటలు సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. బహుశా నీ జీవితంలో దురాత్మల చేత నీవు పీడించబడుతున్నావేమో. ఈరోజు నా చెర నుండి విడిపించబడ్డానికి, అనేక దురాత్మ శక్తుల నుండి, మంత్రశక్తుల నుండి విడిపించడానికి దేవుడు ఈ రోజున ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరైనా ఏలుబడి చేస్తున్నారా? బైబిల్ సేస్ యూ హ్యావ్ టు డెలివర్ టుడే ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు ప్రభు వాక్యం అంటుంది, ఈ రోజున ఆ యొక్క చెర నుండి విడుదల కావాలని, నీ వరిసంతా దేవుడు తీసివేయాలని ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ.